అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! బిర్యానీ ఏమన్నా వాసన వస్తుందా? మటన్ పొట్టేలు బిర్యానీ కూడా పనికిరాదు దీని ముందర. ఈ బిర్యానీ తినాలంటే ఎవరికైనా అదృష్టం ఉండాల్సిందే. చూడండి. హాయ్, హలో, నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం మటన్ బీఫ్ బిర్యానీ అయితే తయారు చేస్తున్నాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి మనం తగినంత నూనె అయితే వేసుకోవాలి. నూనె వేగాక దానిలోకి సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ అయ్యాక దానిలోకి తగినంత అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ అయితే బాగా వేగింది. ఇప్పుడైతే మనం ముందుగా కుక్కర్లో 1 కేజీ మటన్ పెట్టుకున్నాం. అవి 10 విజిల్లు వచ్చేంత వరకు పెట్టుకున్నాం. ఇప్పుడైతే ఈ మటన్ని మనం గిన్నెలోకి వేసుకొని బాగా కలుపుకున్నాం. దీంట్లోకి అయితే నేను సపరేట్గా నీళ్ళు అయితే ఏమి యాడ్ చేయడం లేదు. కుక్కర్లో ఉడికించిన మటన్లోనే నీళ్ళు అయితే ఉన్నాయి. ఆ నీళ్ళతోనే ఇప్పుడు ఉడికిస్తున్నాను. మటన్ని మనం ముందుగానే కుక్కర్లో ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి దీనిలో ఎక్కువసేపు ఉడికాల్సిన అవసరం ఉండదు. ముందుగా నేనైతే దీంట్లోకి ఉప్పు, కారం అయితే వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడైతే నేను దీంట్లోకి ఒక 200 గ్రాముల పెరుగు అయితే వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ఈ మటన్ గ్రేవీలోకి మసాలాలు అయితే యాడ్ చేద్దాం. ముందుగా గరం మసాలా ఒక ప్యాకెట్ వేస్తున్నాను, 5 రూపాయలది. తర్వాత 2 ధనియాల పొడి ప్యాకెట్లు అయితే వేస్తున్నాను, 5 రూపాయలవి 2. మన కిరాణా షాపులో దొరికే ధనియాల ప్యాకెట్లే. దాని తర్వాత మనం మీట్ మసాలా అయితే వేసుకుంటాము. మనం ఈ మటన్ బిర్యానీలోకి ఖచ్చితంగా మీట్ మసాలా వేస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది. మీకు నచ్చితే కనుక కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడైతే మనం దీనిలోకి కొద్దిగా నెయ్యి అయితే వేయబోతున్నాం. మన కిరాణా షాప్లో దొరికే 10 రూపాయల నెయ్యి ప్యాకెట్ అయితే వేస్తున్నాను. అలాగే ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకొని బాగా కలుపుకోవాలి. నిమ్మరసం మటన్లోకి కొద్దిగానే వేసుకోవాలి, ఎందుకంటే మటన్ ఆల్రెడీ పులుపుగా ఉంటుంది కాబట్టి నిమ్మరసం కొద్దిగానే వేసుకుంటే బాగుంటుంది.
ఇక చివరిగా మనం దీంట్లోకి కొత్తిమీర పుదీనా బాగా కడిగి వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక పక్కన ఇది వండేటప్పుడే ఇంకో పక్కన మనం అన్నానికి ఎసరైతే ఇంకో గిన్నెలో పెట్టుకోవాలి. నేనైతే ఇంకో గిన్నెలో ఎసరు రెడీగా పెట్టుకున్నాను. ఎసరు అయితే వచ్చేసింది. దానిలోకి ఇప్పుడు మసాలాలు వేద్దాం. చెక్క, లవంగ, యాలకులు, బిర్యానీ ఆకులు, ఒక మర్యాటి మొగ్గ, కొన్ని పచ్చిమిరపకాయలు అయితే వేశాను. అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఉప్పు, అల్లం పేస్టు, అలాగే ఒక స్పూను ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ఈ ఎసురులోకి కూడా మనం కొద్దిగా నిమ్మరసం పిండుకొని మొత్తం బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి ఒక 5 నిమిషాలు. ఈ మసాలాకు ఉన్న ఫ్లేవర్ అంతా ఆ నీళ్ళల్లోకి వెళ్ళి అన్నానికి బాగా పట్టుకుంటుంది. ఐదు నిమిషాల తర్వాత మనం ముందుగా ఒక గంట ముందుగా నానబెట్టుకున్న 1 కేజీ బాస్మతి బియ్యాన్ని అయితే ఇప్పుడు ఆ ఎసరులో అయితే వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మనకైతే ఇప్పుడు బాస్మతి బియ్యం బాగా ఉడికింది. ఒక 75% అయితే బాస్మతి బియ్యం అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఒక జాలగంటతో అయితే తీసుకొని కొద్దిగా ఆ అన్నాన్ని అయితే తీసుకొని మనం ఈ మటన్ పైన లేయర్గా వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా తీసుకొని కొద్దిగా ఈ మటన్ పైన అయితే ఇలా వేసుకోవాలి. అలాగ మొత్తం అన్నం అంతా అయిపోయేంత వరకు మొత్తం వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న అన్నాన్ని ఒక లెవెల్గా మొత్తం షేప్ చేసేయాలి గిన్నెలో. అలాగే దీనిపైన మనం గంజి ఉంటుంది కదా, అన్నం ఉడికించుకున్న గంజి, ఆ గంజిని కొంచెం పైన చల్లుకోవాలి. అలా చల్లుకోవడం వల్ల ఎక్కడైనా అన్నం పొడిగా ఉంటే అది మెత్తగా అయిపోతుంది. అలాగే ఇప్పుడు మనం పైన ఇంకో నెయ్యి ప్యాకెట్ అయితే పైన వేసుకోవాలి. మీరు నెయ్యి కావాలంటే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు. బిర్యానీ అయితే మంచి టేస్ట్ వస్తుంది. నెయ్యి అయిపోయాక ఒక 3 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటేనే రైస్ బాగా స్మూత్గా ఉంటుంది. ఆయిల్ వేసుకున్నాక ఒకవేళ మీరు ఫుడ్ కలర్ వేసుకోవాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోండి. లెమన్ ఎల్లో కలర్ అయితే బాగుంటుంది చూడడానికి. ఫుడ్ కలర్ వేసుకొని పైన కొద్దిగా పుదీనా చల్లుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని మనం స్టవ్ అంటించి దానిపైన ఒక రొట్టెల పెనం పెట్టి హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు పాటు హై ఫ్లేమ్లో రొట్టెల పెనం పైన మూత పెట్టేసి బిర్యానీ పైన దానిపైన ఇంకా కొంచెం బరువు పెట్టుకొని పెడితే బిర్యానీ దమ్ బాగా అవుతుంది.
మనకి బిర్యానీ దమ్ ఎలా అయిందో లేదో తెలుస్తుందంటే మనకి అప్పుడే గిన్నెలో నుంచి బయటికి ఆవిరి అనేది బయటికి వస్తుంది. ఆ ఆవిరి బయటికి వస్తుందంటే బిర్యానీ అనేది దమ్ అయినట్టు తెలుస్తుంది మనకి. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మూత తీసి ఒక సైడ్ నుంచి కొద్దిగా అన్నం జరిపి దాని కింద అది గ్రేవీ ఉందా లేదా అనేది చెక్ చేసుకో. గ్రేవీ ఉంటే ఒక 2 నిమిషాలు పెట్టు దింపేసుకోవాలి. గ్రేవీ లేకుంటే బంద్ చేసుకొని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అంతే, మన బిర్యానీ రెడీ. బిర్యానీ ఏమన్నా వాసన వస్తుందా? మటన్ పొట్టేలు బిర్యానీ కూడా పనికిరాదు దీని ముందర. ఈ బిర్యానీ తినాలంటే ఎవరికైనా అదృష్టం ఉండాల్సిందే. చూడండి. దీంట్లోకి కొన్ని ఉల్లిగడ్డలు, నిమ్మకాయ పిండుకొని తింటుంటే సూపరు. ఇంతకీ మా బిర్యానీ ఎలా వచ్చిందో చూసినారు కదా. ఒకసారి ఒక కామెంట్ పెట్టేసి వెళ్ళిపోండి. అలాగే వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.